నాలాయిర దివ్య ప్రబంధములోని నాచియార్ తిరుమలి అనే రచనను గోదాదేవి అనే ఆండాళ తల్లి రచించారు. ఈ నాచియార్ తిరుమలి నాలాయిర దివ్య ప్రబంధములో 14 భాగములతో 143 పాశ్రములతో నిండి ఉన్నది. నిన్న 1-2 భాగములను చూశాము. ఈరోజు 3-4 భాగములను చూద్దాము. నాచియార్ తిరుమలి 3వ భాగం. கோழி அழைப்பா தன் முன்னும் குடைந்து நீராடுவான் போந்தோம் ஆளியன் செல்வன் எழுந்தான் அரவணை மேல் பள்ளி கொண்டாய் ஏழமை ஆத்தவும் பட்டோம் இனி என்றும் பொயக்கை கூவாரோம் தோழியும் நானும் తోళుతోం తుకిలై పణిత్తు అరుళాయే. కోడి కోయక ముందే నిద్రలేచి ఎవ్వరూ రాలేని ఈ యమునా నది ఒడ్డుకు ఎంతో కష్టపడి వచ్చి స్నానము చేస్తున్న మేము చేతులెత్తి నమస్కరిస్తూ అడుగుతున్నాము. శేషపానుపై శయనించిన ఓ శేషశయనుడా, ఇంకెప్పుడు ఈ రేవుకు రాము. నిండైన సూర్యుడు ఎరుపు రంగుతో తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు. దయచేసి మా బట్టలను మాకు ఇవ్వవా? 2వ పాసురం. ఇది ఎన్బొగందతో ఇంగు అందో ఇప్పోయ కైకుయవ్వారు అందాయ్ మతియింతుళాయ్ ముడిమాలే మాయనే ఎంగొళ్ళముతే విటి ఎన్మయ్యాలు అతూ మాటోం విత్తక పెళ్ళాయ్ విరేయేల్ కుదికొండు అరవిల్ నడుత్తాయ్ కురందు ఇడై కూరై పణియాయ్. తేనె నిండిన తులసిని ఇష్టపడే ఓ మోహనాకారుడా, ఓ మాయాలోలుడా, అమృతము వంటి మా మంచి బాలుడా, దురదృష్టవంతులము అయిన మేము మా బాధలను పోగొట్టుకోవడానికి ఈ రేవు దగ్గరకు వచ్చి స్నానము చేస్తున్నాము. కాళీయుడి పడగలపై భయము లేకుండా నాట్యము చేసిన నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు? మా బట్టలను తీసుకొని ఎప్పుడు ఈ కడిమి చెట్టుపైకి ఎక్కి కూర్చున్నావు? మా బట్టలను మాకు ఇవ్వు. 3వ పాసురం. ఎల్లే ఈరెన్నా ఇళమయ్యమ్మనై మారు కాణి ఎల్వట్టారు పొల్లాంగు ఈటు என்று கருத்தாய் பூங்குரந்து ஏறீரத்தி வில்லால் இலங்கை அழைத்தாய் நீ வேண்டியதெல்லாம் தருவோம் பல்லாரும் காணாமே போவோம் పట్టై పణిత్తు అరుళాయే. విల్లుని ఎక్కిపెట్టి లంకను నాశనము చేసిన నీకు ఇప్పుడు ఇదేమి చిలిపితనము? విరబూసిన కడిమి చెట్టును ఎక్కి కూర్చున్నావు. ఇది తప్పు అని నీకు అనిపించడం లేదా? అయ్యో, మా తల్లిదండ్రులకు తెలిసినట్లయితే వారు ఒప్పుకోరు. నువ్వు కోరినవన్నీ నీకు ఇస్తాము. ఎవరూ చూడకుండా దయచేసి మా బట్టలను మాకు ఇవ్వు. 4వ పాసురం. பறக்காவிழித்து எங்கும் நோக்கி பலர்குடைம் தாடும் சுனையில் அரக்கனில்லா கண்ணநீர் கள்ளு அளமருகின்றவாய் பாராய் இறக்கமேல் ஒன்றும் இலாத்தா இலங்கையா அழைத்தா பிரானே கொரக்கு அரசாவத்து அறிந்தோம் కురింజడై కూరై పణియాయ్. లంకను నాశనము చేసిన ఓ శ్రీరామా, అన్ని రేవులలో అందరూ స్నానము చేసే చోటకు వెళ్లకుండా ఇక్కడికే వచ్చి మా బట్టలు తీసుకొని కోతిరాజు వలె కడిమి చెట్టు ఎక్కి కూర్చున్నావు. మా విశాలమైన కన్నుల నుండి కన్నీరు దారలై ప్రవహిస్తున్నా నీకు కొంచెమైనా జాలి కలగడం లేదా? మా బట్టలను మాకు ఇవ్వవా? 5వ పాసురం. కాలై కతువిడు కిండ్రా కయలోడు వాళై విరవి வேலை பிடித்து அன்னமாறுகள் ஒட்டி ஓட்டில் என்ன விளையாட்டோ கோல சித்தாடை பலவம் கொண்டு நீ ஏறி ராத்தே கோலம் కరియ పిరానే కురుందిడై కూరై పణియాయ్. ఓ అందమైన నల్లని సుందరాకారుడా, కర్రలు బర్లెములు పట్టుకొని మా అన్నదమ్ములు నిన్ను కొట్టడానికి వస్తే ఏమవుతుందో తెలుసా? ఈ రేవులో ఉన్న చిన్న చిన్న చేపలు, పెద్ద పెద్ద చేపలు మా కాళ్ల మధ్యకు వచ్చి తిరుగుతూ మమ్మల్ని కరుస్తున్నాయి. నీ అందమైన చిలిపి చేష్టలు ఇకనైనా మాని కడిమి చెట్టుపై నుండి కిందకు దిగి వచ్చి మా బట్టలను మాకు ఇవ్వవా? 6వ పాసురం. தடதவில் தாமரை போயகை தாளுகளியம் காலை கத்துவா விடுத்தேளெறிந்தாலே போல் வேதனை ஆத்தவும் பட்டோம் கொடுத்தை எடுத்து ஏறவிட்டு கூத்தாடவல்லாயம் கோவை படைத்தை எல்லாம் தவிரந்து எங்கள் பட்டை பணித்து அருளாயே.
ఈ వయసులో ఉన్న ఈ సరస్సులో ఉన్న పొడవైన తామర తోడలు మా కాళ్లకు చుట్టుకొని విషపు తేలు కుట్టినట్లుగా పెడుతున్నాయి. కుండలను ఎగురవేసి పగలకుండా పట్టుకుంటూ అమోఘముగా నాట్యమాడే కుంభనర్తకుడా, చెడ్డ పనులను మాని దయచేసి మా బట్టలను మాకు ఇవ్వవా? 7వ పాసురం. நீரிலே நின்று அயர்கின்றோம் நீதி அல்லாதனா செய்தாய் ஓரகம் சாலவும் செய்யத்தால் ஒளி எல்லாம் உணர்வானே ஆர்வம் உனக்கே உடையோம் அம்மனை மாறு காணில் ஒட்டாறு பொறவிடாயங்கள் பட்டை பூங்குருந்து ఏరిరాతే. 7వ పాసురం. ఓ సృష్టికారకుడా, నువ్వంటే మాకు చాలా చాలా ఇష్టము. కానీ నువ్వేమో విరగబోసిన కడిమి చెట్టుపైకి ఎక్కి నీతి లేని ఈ పని చేస్తున్నావు. మా తల్లులు చూసినట్లయితే గొడవ పెడతారు. ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరము. ఈ నీళ్ళల్లో ఉండలేక బాధపడుతున్నాము. మా బట్టలను మాకు విసిరివెయ్యవా? 8వ పాసురం. மாமிமார் மக்களே அல்லோ மத்தும் இங்கு எல்லாரும் போந்தார் தூமலர் கங்கள் வளர தொல்லை ராத்து இல்வானே க்ஷேமமேலன்று இது ஷாலா சிக்கனா நாம் இது சொன்னோம் కోమళాయర్ కొళందే కురుందెడై కూరై పడియాయ్. పద్మముల వంటి ప్రశాంతమైన కన్నులు మూసుకొని యోగ నిద్రను పొందిన యోగకారకుడా, మీ మేనత్త కూతురే కాదు, మిగిలిన మేమందరము కూడా ఇక్కడకు వచ్చాము. నిజముగా చెబుతున్నాము, నీకు ఇది మంచిది కాదు. మా మాట విను. గోపపల్లెలోని చిగురు వంటి గోపాలుడా, కడిమి చెట్టుపై ఉన్న మా బట్టలను మాకు ఇవ్వు. 9వ పాసురం. கஞ்சன் வலை வைத்து அன்று காரீர் எள்ளில் விளைத்து நெஞ்சு துக்கம் செய்ய போந்தாய் நின்றாய் கண்ணீரோமை அஞ்ச உரப்பாள சோதையானாடா விட்டிட்டு இருக்கும் வஞ்சக பேயுச்சி பாலுண்டா మసిమెయ్యిలి కూరై తారాయ్. చీకటి రాత్రి కంసుడి చెరసాలలో పుట్టి మమ్మల్ని బాధ పెట్టడానికి ఇక్కడకు వచ్చావా? తల్లి చాటు పిల్లలమైన మమ్మల్ని భయపెట్టమని మీ అమ్మ యశోదాదేవి నిన్ను స్వేచ్ఛగా వదిలిపెట్టినదా? రాక్షసి పూతన పాలను తాగిన సిగ్గులేనివాడా, మా బట్టలను మాకు ఇవ్వు. 10వ పాసురం. கன்னியரோடு எங்கள் நம்பி கரிய பிரான் வீடு விளையாட்டை போனியல் மாடங்கள் சூழந்தா புதுவையர் கோன் பட்டன் சோதை பட்டன் கோத்தை என் இசையல் சொன்ன மாலை 5 வல்லவர் தாமே போய் மன்னிய మాతవనోడు వైకుంఠం బొక్కు ఇరుప్పారే. గోపికలతో అల్లరి చేస్తూ నల్లని వాడైన చిన్ని కృష్ణుడు ఆడిన అద్భుత లీలలను అత్యంత మధురమైన రాగముతో పాడిన గోదాదేవి మన ఆండాళ్ళ తల్లి మణిమయ మేడలతో నిండిన విల్లు పుత్తూరులో నివసించే భట్టనాథుల వారి కూతురు రచించిన ఈ పాశ్రములను మనస్ఫూర్తిగా పాడినవారు మరణించిన తర్వాత ఆ వైకుంఠములో ఉన్న మాధవుడిని చేరగలరు. నాచియార్ తిరుమలిలోని 4వ భాగం. ఆ భగవంతుడిని నేను చేరగలనా అని జాతక చక్రమైన కుడిక చక్రమును గోదాదేవి అడుగుతున్నది. தெள்ளியார் பலர்கை தோளும் தேவனார் வள்ளல் மாலிரும் சோலை மணாளன் நாறு பள்ளி கொள்ளு மிடத்து అడిగొట్టిడా కొళ్ళు మాకిల్ నీ కూడిడు కూడలే. మా సర్వస్వము నువ్వే స్వామి అని అంటూ భక్తులు భక్తి ప్రపత్తులతో నమస్కరించే తిరుమాలిరం షోలై నగరములో కొలువై ఉన్న సుందరబాహునాథుడు అయిన ఆ అళగర్ ఆ శ్రీమన్నారాయణుడు తన్ను పడుకున్నప్పుడు తన దివ్యపాద పద్మములను ఒత్తుటకు నన్ను అంగీకరించినో లేదో నువ్వు కూడి చెప్పు ఓ కోడిక చక్రమా. 2వ పాసురం. కాటిల్ వెంగడం కన్నపురనకర్ వాటి మిండ్రి మగిలెందు రై వామనన్ ఓటారావందు ఎన్ కైపత్తి నన్నుడుం కోటు మాకిల్ నీ కూడిడి కూడలే. దట్టమైన అరణ్యమున్న వెంకటాద్రి శిఖరము పైన కొలువై ఉన్న వెంకటేశ్వరుడు
తిరుక్కన్నపురం నగరములో కొలువై ఉన్న భక్తవత్సలుడు, ఈ భూమిపై అభిమానముతో అవతరించిన వామనుడు, ఆ శ్రీమన్నారాయణుడు పరుగు పరుగున వచ్చి నా చెయ్యి పట్టుకుని తనతో కూర్చోపెట్టుకునో లేదో నువ్వు కూడి చెప్పు ఓ కూడిక చక్రమా. మూడో పాసురం. ఊమకన్ పుకళ్ళు బావానవారు పోతూ తక్కు అమ్మకన్ అలివాళును తల్ దేవకి మామకన్ మీకు షీరు వసి దేవర్తం కోమకన్ వరేల్ కోడిడు కూడలే. మూడో పాశ్రం యొక్క అర్థము. మెరిసే అందమైన ముఖము ఉన్న దేవకీదేవి గొప్ప పుత్రుడు, కళ్యాణగుణ సంపన్నుడు, వసుదేవుడి యొక్క యువరాజు. బ్రహ్మరుద్రాది దేవతలు, ఋషులు, మునులు, భక్తులందరూ పూజించే ఆ శ్రీకృష్ణుడు నన్ను చేరవచ్చనో లేదో కూడి చెప్పు ఓ కూడిక చక్రమా. నాలుగో పాశ్రం. ఆయచ్చి మార్కుళం ఆయర్ మంజిడా పూతనీల్ కడంబేరి புகவாயந்து வாயொத்த காளியன் மேல் நடமாடியா కోతనార్వరిల్ కోడిడు కూడలే. గోపికలు గోపాలురు భయపడినట్లు గుబురు చెట్ల ఎత్తైన గుట్టను ఎక్కి నిండు నీరున్న సరస్సులోని కాళీయుడిపైకి దూకి వశపరుచుకొని దాని పడగలపై నాట్యమాడిన అసాధ్యుడు ఆ శ్రీకృష్ణుడు నన్ను చేరవచ్చునో లేదో నువ్వు కూడి చెప్పు ఓ కూడిక చక్రమా. ఐదో పాశ్రం. మాడ మాళికై షూళ్ మధురై పతి నాడీనం తెరువిన్ నడువే వందిట్టు ఓడ మామత యానై ఉత్తైతావన్ కూడు మాకిల్కు నీ కోడిడు కూడలే. బంగారు మేడలున్న అందమైన వీధులతో చుట్టిన మధుర నగరములోని కంసుడిని వెతుకుతూ వచ్చి వీధి మధ్యన ఉన్న అందమైన పెద్ద మదపుటేనుగును చంపిన ఆ శ్రీకృష్ణుడు నన్ను చేరవచ్చునో లేదో నువ్వు కూడి చెప్పు ఓ కూడిక చక్రమా. ఆరో పాశ్రం. అత్తవన్ మరతం ఉరియనడై కత్తవన్ కంజனை వంజనేயில் செத்தவன் திகழும் మధురై పతి కొత్తవన్ వరిల్ కోడిడు కూడలే. పెద్ద పెద్ద రెండు మద్ది చెట్లు విరిగినట్లుగా వాటి మధ్యకు రోటిని దొల్లించుకుంటూ వెళ్ళి కంసుడిని చంపి కీర్తిగాంచిన మధురాధిపతి, భక్తులను కాపాడే ఆ శ్రీకృష్ణుడు నా స్వామి ఆ శ్రీమన్నారాయణుడు నన్ను చేరవచ్చునో లేదో నువ్వు కూడి చెప్పు ఓ కూడిక చక్రమా. ఏడో పాశ్రం. அன்று இன்னாதனசை சிசுபாலனும் நின்ற நீளமரத்தும் எருத்தும் பொள்ளும் வென்றி வேல் விரல் கங்கனும் வீல் முன் கொன்றவன் வரில் கோடிடு கூடலே. నిందించిన శిశుపాలుడిని, ఎద్దులను, బకుడు అనే రాక్షస పక్షిని, జయశీల అనే ఈటగల మల్లయోధుడిని, ఆ కంసుడిని చంపిన శ్రీకృష్ణుడు నన్ను చేరవచ్చునో లేదో నువ్వు కూడి చెప్పు ఓ కూడిక చక్రమా. ఎనిమిదో పాసం. ఆవల్లంబు ఉడయ్యార్ తమ్మనెత్తిన్ తండ్రి మేవలన్ విరేషూలు தவறாபதி காவலன் கன்று மேயத்து விளையாடும் కోవలన్ వరిల్ కోడిడు కూడలే. భక్తి నిండిన మనస్సున ఆర్తికల వారిని ఆదరించే స్వామి, పరిమళములు వెదజల్లే తోటల ద్వారకా నగరమునకు అధిపతి, ఆవు దూడలను మేపుతూ తిరిగే గోపాలుడు, ఆ గోవిందుడు, గోరక్షకుడైన ఆ శ్రీకృష్ణుడు నన్ను చేరవచ్చునో లేదో నువ్వు కూడి చెప్పు ఓ కూడిక చక్రమా. తొమ్మిదో పాశ్రం. కొండ కోళా కురలురు వాయ్ చెండ్రు పండు మావలి తన్ పెరువీల్ అండముం నిలనుం అడి ఎండ్రు నాల్ కొండవన్ వరిల్ కోడిడు కూడలే. బలిచక్రవర్తి చేసిన గొప్ప యాగమునకు అందమైన పొట్టి వామన రూపముతో వెళ్ళి 3 అడుగులు దానముగా తీసుకుని భూమిని ఒక పాదముతోనూ పైలోకములను మరి ఒక పాదముతోనూ కొలిచిన ఆ శ్రీకృష్ణుడు నన్ను చేరవచ్చునో లేదో నువ్వు కూడి చెప్పు ఓ కూడిక చక్రమా. 10వ పాశ్రం. పడకు నాలుమరైయిన్ పొరుళాయ మతములకు ఇవారణం ఉయ్యాళిత్తాయం ఆళకనార్ అణి ఆయచ్చియర్ షిందయ్యోళ్ళు కొలకనార్ వరిల్ కూడిడు కూడలే. 4 వేదములు ప్రతిపాదించిన వేదవేద్యుడు, గజేంద్రుడిని రక్షించిన సుందర సుకుమారుడు, అందమైన అమాయకపు గోపికల మనస్సులలో తిరిగే అల్లరి కృష్ణుడు,
నన్ను చేరవచ్చునో లేదో నువ్వు కూడి చెప్పు ఓ కూడిక చక్రమా. 11వ పాసురం. ஊடல் கூடல் உணர்தல் புணர்தலை நீடு நின்ற நிறை புகழா எச்சியர் குடலை குழல் கோத்தமுன் குறி கூறியா பாடல் பத்தம் వల్లా వల్లారకు ఇల్లై పావమే. ఓ కూడిక చక్రమా, ఆ సర్వేశ్వరుడిని చేరగలనా లేదా కూడి చెప్పు అంటూ విల్లుపుత్తూరు భట్టనాథుల వారి కూతురు ఆండాళ్ తల్లి అనే గోదాదేవి రచించిన ఈ పాసురములను చదివిన వారికి పాపము ఉండదు.